తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరవచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. 47వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేద్దాం. అయితే ప్రియులారా, గడిచిన కాలం మనం కానాను నుంచి వాళ్ళు ఐగుప్తుకు రావడం, ఐగుప్తులో గోషెను అనే ఒక ప్రాంతమును వాళ్ళు ఎన్నుకోవడం, అక్కడ వాళ్ళు స్థిరపడే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ యొక్క అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు కొన్ని పాయింట్లు అర్థమవుతున్నాయి. మీరు చదువుతున్నప్పుడు ఇంకొన్ని పాయింట్లు నాకైతే అర్థమవుతూ ఉన్నాయి. ఎలాగా అంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చి వాళ్ళు అక్కడ కూడా అభివృద్ధి పడాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. అప్పుడు యాకోబు వయస్సు ఎంతంటే 8వ వచనంలో చెప్తున్నాడు. యాకోబు వయస్సు ఎంత అంటే 130 సంవత్సరాలు. అంటే యాకోబు ఎంతకాలం బ్రతికాడు అంటే 147 సంవత్సరాలు. ఐగుప్తు దేశంలో యాకోబు జీవించిన సంవత్సరాలు 17 సంవత్సరాలు. అయితే ప్రియులారా, వృద్ధాప్య స్థితిలో తను ఎటువంటి ఇబ్బంది లేకుండా తను ప్రేమించబడిన కుమారుడి చేత గొప్ప స్థితిలో తను, తన కుటుంబము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క 47వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. 47వ అధ్యాయంలో వాళ్ళు గోషెను ప్రాంతంలో స్థిరపడే ప్రయత్నము. యాకోబు వయస్సు 130 సంవత్సరాలు. యాకోబు ఈ యొక్క దేశంలో 17 సంవత్సరాలు జీవించాడు. అయితే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా కరువులోనే ఉన్నారు. ఈ కరువును బట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా ఉన్న వీరికి ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఋతు గ్రంథంలో కూడా చూస్తున్నప్పుడు కరువు ఆ ఊరంతటికి వచ్చిద్ది గాని నయోమి కుటుంబాన్ని తాకదు. నయోమి కుటుంబం ఏమనుకుంటుందంటే, ఆ కరువు మనకి గూడా వస్తదేమో అనే భయముతో వాళ్ళు ఆ ప్రాంతమును విడిచి వెళ్ళిపోతారు. అంటే కొన్ని భయాలు దేవునికి మనల్ని దూరం చేస్తాయి. కానీ దేవుడు ఎప్పుడు గూడా కీర్తన గ్రంథం 23వ వచనంలో ఏమంటాడంటే, గాఢాంధకారములో నువ్వు సంచరించినను ఏ అపాయము నీ యొద్దకు రానియ్యను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు ఆయన అపాయము రానిచ్చేవాడైతే కానే కాదు. కాబట్టి యాకోబుకున్న భక్తిని బట్టి, వారి జీవితంలో వచ్చిన కరువును బట్టి, వాళ్ళ కుటుంబం అంతా చనిపోవాల్సిన పరిస్థితి అని గతంలో మనం చూసాం. అలాంటి సమయంలో యోసేపు ద్వారా దేవుడు వారిని రక్షించాడు. ఇప్పుడు వీళ్ళందరూ గోషెను ప్రాంతంలో ఉన్నారు. ఈ గోషెను ప్రాంతంలో ఉన్నప్పుడు యోసేపు మరలా తన అన్నదమ్ములను ఒక 5గురిని తీసుకొని వెళ్ళి ఫరో ముందు నిలవబడతాడు. నిలవబడినప్పుడు ఫరో అడుగుతాడు, మీరు ఏం పని చేస్తారు అని అడుగుతారు. అప్పుడు అతని సహోదరులు ఏమంటారంటే, మీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. అయితే గతంలో మనం పరిశీలన చేసినప్పుడు
గొర్రెల కాపరులను ఐగుప్తీయులు అసహ్యించుకుంటారు. వారితో భోజనం గూడా చేయరు అని అనుకున్నాం. అయితే ఇప్పుడు వీరి యొక్క సహోదరులు గొర్రెల కాపరులని వివరించిన తర్వాత, అయినప్పటికీ గూడా ఫరో ఎటువంటి విపక్షతను చూపించకుండా దానిని ఆమోదయోగ్యంగా ముందుకు తీసుకువెళుతూ, అప్పుడు యోసేపుతో ఏం చెప్తాడంటే, ఒకవేళ మీ అన్నదమ్ములలో సామర్థ్యత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వారికి గూడా పని అప్పచెప్పు అని చెప్తూ ఉంటాడు. 4వ వచనం. మరియు వారు కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున, నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక, ఈ దేశములో కొంతకాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా. అయితే రిక్వెస్ట్ మరలా పెడుతూ ఉన్నారు. ఏదో అవకాశం దొరికింది కాబట్టి ఇంకా ఫరోని లెక్కలేనితనంగా చూడలేదు. యోసేపు ఎంత పెద్దవాడైనప్పటికీ, తన సహోదరుడైనప్పటికీ గూడా, వీరందరూ గూడా ఫరోకి గూడా చాలా రెస్పెక్ట్, గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అనుబంధాలు, ఆప్యాయతలు పెరిగే కొద్దీ, సంఘములో సహవాసం పెరిగే కొద్దీ, ఇతరులను గౌరవించేవారిగా మనం ఉండం. ఈ ఎట్టి పరిస్థితులలో మనము ఇతరులను గౌరవించాలి. మనం ఇతరులను ప్రేమించాలి. కాబట్టి గౌరవపదంగా తన సహోదరులు ఫరో ఎదుట నిలబడి, అయ్యా! మేమెందుకు ఈ ప్రాంతానికొచ్చామంటే కరువొచ్చింది. కరువు రావడాన్ని బట్టి మేమెంతో ఇబ్బందులు పడ్డాము. ఇబ్బందులు పడ్డాన్ని బట్టి ఈ ప్రాంతానికి, ఈ దేశానికి వచ్చాము. ఈ దేశంలో మాకు ఈ ప్రాంతాన్నిచ్చినందుకు ఒక రకంగా కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతుంది. అప్పుడు ఫరో అంటాడు, "ప్రజ్ఞ గలవారు నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని" చెప్పెను. అంటే మీరు ఏం పని చేస్తారంటే గొర్రెలను కాచేవారు కాబట్టి, జ్ఞానం కలిగిన వారికి నా గొర్రెలను గూడా ఇవ్వండి. అంటే పని చేసేవాళ్ళు కాదు గానీ, జ్ఞానంగా పనిచేసే వారిని రాజు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనము గూడా ఏ పని చేసినప్పటికీ గూడా, లోకంలో ఒక సామెత అంటారు, గుడ్డొచ్చి చేలో పడినట్టు చేయబాక అని. అలాగే మనం గూడా ఏదో చేయడం కాదు గానీ, ఒక ప్రణాళికాబద్ధంగా, జ్ఞానంగా, అభివృద్ధికరంగా ఆ పనులను చేయాలి. కాబట్టి నీ సహోదరులు గొర్రెలు కాచేవాళ్ళు అంటున్నావు కాబట్టి, నా యొక్క పశువులను గూడా, అంటే నా యొక్క మందలను గూడా ప్రజ్ఞ కలిగిన వారికి వాటిని గూడా ఇవ్వు. వాటిని గూడా వారే కాచేవారిగా ఉంటారు అని ఫరో స్థలాన్నివ్వడమే కాదు, దేశాన్నివ్వడమే కాదు, ఒక రకంగా పనిని గూడా అప్పచెప్పినట్లు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము గూడా జ్ఞానమును సంపాదించుకుంటే, ఇంకా గూడా చాలామంది చక్కటి పాటలను పాడగలిగిన సామర్థ్యతను కలిగి ఉన్నారు. ప్రార్థనలు చేయగలిగిన సామర్థ్యతను కలిగి ఉన్నారు. వాక్యమును చెప్పగలిగిన సామర్థ్యతను కలిగి ఉన్నారు. మనం ఎప్పుడైతే సామర్థ్యతను సంపాదించుకుంటామో, పనులలో వాడబడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు కాపరులుగా ఉన్నప్పుడు వారికి పని గూడా పురమాయింపబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రేమపూర్వకంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే,
చాలామంది సంఘానికి వెళ్ళాలి కాబట్టి ఏదో వెళ్ళాలి, రావాలి కాబట్టి ఏదో రావాలి అని కాకుండా, సామర్థ్యతను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు సామర్థ్యతను పెంచుకున్నట్లయితే, సామర్థ్యత కలిగిన వారిని ఫరో ఎలా ఉపయోగించుకున్నాడో, దేవుడు గూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఓకే. మీరేదో ఒకటి చేయాలి మంచిదే. కానీ దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని దేవుడు అనుకోవాలి. దావీదు గూడా కట్టాలి, కట్టాలి అని అనుకుంటాడు. కానీ దేవుడు అతనిని ఉపయోగించుకోలేదు. సొలొమోనును ఉపయోగించుకున్నాడు. అయితే అలాగే ఈరోజు మనకి చాలా చేయాలనిపిస్తూ ఉంటుంది. నాకు విశ్వాసిగా జీవించినప్పుడు అబ్బా! ఈ ప్రసంగం నాకిస్తే ఇలా జెప్పేవాడిని, అలా జెప్పేవాడిని అనిపిస్తుంది. ఇప్పుడు ఆదివారం వస్తే కొంచెం భయమేస్తుంది. 3 ప్రసంగాలు జేయాలి, అర్థవంతంగా జేయాలి, మెప్పించగలగాల అని. వాళ్ళ పరిస్థితులను వివరించాలి అని. ఒక్కోసారి విశ్వాసిగా ఉన్నప్పుడు ఒకలాగుండిద్ది, చెప్పేటప్పుడు ఒకలాగుంటది. అలాగే మనకి గూడా చాలా అనిపిస్తూ ఉంటది. అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. కానీ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతది. ఏది చేయగలము, ఏది చేయలేము అని. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో కూడా మనకు చాలా చేయాలనిపిస్తూ ఉంటుంది. అది చేయాలి అంటే మనం ప్రజ్ఞ కలిగి ఉండాలి. ఆ ప్రజ్ఞ మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకున్నప్పుడు మనల్ని ఎవరు ఉపయోగించుకుంటారంటే, దేవుడే ఉపయోగించుకుంటాడు. కాబట్టి దేవుడు ఉపయోగించుకునే వరకు మనం కొంత సమయాన్నయితే ఇవ్వాలి. అయితే ఏడో వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి, ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా, యాకోబు ఫరోను దీవించెను. వాస్తవానికి ఇక్కడ ఈ యాకోబు పెద్దవాడు. యాకోబు కుటుంబానికి ఫరో ఎంతో సహకారంగా ఉన్నాడు. భూమిని ఇచ్చాడు, పనిని ఇచ్చాడు. ఆ యొక్క కృతజ్ఞతను బట్టి యాకోబు గూడా ఫరోను ఆశీర్వదించడం అనేది చూస్తూ ఉన్నాం. సహజంగా ఇక్కడ ఆశీర్వాదము అంటే ఏమనుకుంటూ ఉంటారంటే, అంటే ఏశావుకి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో అలాగా అని అంటారేమో. ఇస్సాకు దగ్గర యాకోబు ఎలా ఆశీర్వాదం పొందాడో అలా ఆశీర్వాదం అంట. పూర్వకాలం నుంచి గూడా పెద్దల దగ్గర వాళ్ళ ఆశీస్సులు పొందడం, వాళ్ళు హృదయపూర్వకంగా దీవించడము అనేది మనం చూస్తూ ఉంటాం భౌతికంగా. అలాగే యేసేపు వయస్సులో 130 సంవత్సరాలు గదా! కింద అందుకే వయస్సును మెన్షన్ చేస్తూ ఉంటారు. 130 సంవత్సరాలు గదా! అతను పెద్దవాడి ఆశీస్సులు మనకుండడం మంచిదనే ఉద్దేశంతో భౌతిక పరంగా దీనిని మనం చూడడము మంచిదని నా అభిప్రాయం. అప్పుడు యాకోబు ఫరోను దీవించి 10వ వచనం. ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి, ఆ దేశంలో రామసేసాను మంచి ప్రదేశములో వారిని స్వాస్థ్యము నిచ్చెను. గోషేను దేశంలో రామసేసాను అనే ప్రాంతంలో వాళ్ళొచ్చేశారు. ఇక్కడ పచ్చిక బయళ్ళు ఎక్కువగా ఉంటాయి. పచ్చిక బయళ్ళు అంటే ఏమిటంటే, గొర్రెలు ఆహారం కొరకు ఈ రామసేసాను అనే ప్రాంతము సరైన ప్రాంతం. ఇక్కడ మీరు చూడండి, మనుషులు ఆకలి దప్పులతో లేకుండా ఐగుప్తుకి పంపించాడు. పశువులు ఆకలి దప్పులతో లేకుండా రామసేసాను ప్రాంతాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అయితే ఈరోజు నిజంగా యెహోవాను నీవు నమ్ముకోగలిగినట్లయితే, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. పచ్చిగల చోట్ల నేను పరుండజేయుచున్నాను. ఎక్కడైతే సమృద్ధి ఉంటుందో, దేవుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి మనల్ని ఆయనే నడిపిస్తాడు. అది మనం నమ్మవలసిన సిద్ధాంతం. దేవుని యందు విశ్వసించాల్సిన పరిస్థితి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు దీవిస్తాడు. అయితే దేశమంతా కరువుతో ఉంది. కానీ యాకోబు సమృద్ధిగా ఉన్నాడు. యోసేపు సమృద్ధిగా ఉన్నాడు. ఐగుప్తు సమృద్ధిగా ఉన్నాడు. దీనికి గల కారణం ఏమిటి అంటే,
యోసేపు యొక్క ఆలోచన, యోసేపు వారి యొక్క దైవ జ్ఞానాన్ని ఆయన ఉపయోగించడం. ఎప్పుడైనా నీ జ్ఞానాన్ని ఉపయోగించి జీవితంలో ముందుకు వెళ్తే విఫలమవుతావేమో గాని, దేవుని జ్ఞానాన్ని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితుల్లోకి నువ్వు వెళ్తావు. నీ మనసుకు వచ్చింది మాట్లాడితే విఫలమవుతావేమో గాని, వాక్యానుసారంగా మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. అయితే ప్రియులారా, ఈ ఐగుప్తు దేశం సమృద్ధిలో ఉండడానికి, వీళ్ళు పరిస్థితులు బాగుండడానికి గల కారణం దేవుడే. దానిలో దేవుడు ఎవరిని వాడుకున్నారంటే, భక్తి కలిగిన, ప్రజ్ఞ కలిగిన యోసేపును వాడుకున్నారు. అయితే ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశమందు అందరికి ఆహారాన్ని అమ్ముతూ ఉన్నాడు. ద్రవ్యానికి, డబ్బులకు అమ్ముతూ ఉన్నారు. అయితే జనాల దగ్గర డబ్బులయిపోయాయి. అప్పుడు యోసేపు ఏం చెప్పాడంటే, మీ పశువులు ఇయ్యండి, ద్రవ్యము అయిపోతే మీ పశువులు ఇవ్వండి. మీ పశువులకు ప్రతిగా ధాన్యాన్ని ఇస్తానన్నాడు. కొంతకాలానికి ఒకవేళ ఆ పశువులు గూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత మీ స్థలాలు, పొలాలు ఇవ్వండి. ఆ స్థలాలు, పొలాలకు బదులుగా మీకు 19వ వచనం. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోనట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి. అంటే మేము పాడైపోకుండా ఆహారమును, పొలాలు పాడైపోకుండా విత్తనాలను మీరు నాకు ఇచ్చినట్లయితే ఐగుప్తులకు దాసులమవుతాం. అంటే భౌతికపరమైన ఆహారాన్ని ఇస్తేనే, భౌతికపరమైన విత్తనాలను ఇస్తేనే, భౌతికపరమైన వస్త్రాలను ఇస్తేనే ఆ రాజుకి వాళ్ళు దాసులవుతున్నారు కదా! ఈరోజు భౌతికపరమైన అన్నిటి అభివృద్ధిని, ఆత్మ సంబంధమైన వాటన్నిటిని దేవుడు మనకిస్తున్నాడు గదా! మరి మనము దేవునికి దాసులుగా ఉండగలుగుతున్నామా? అయితే ఇక్కడ యోసేపు ఈ ధాన్యము చేత, దేవుడిచ్చిన ప్రజ్ఞ చేత ఆయన ఐగుప్తు దేశానికి చాలా ధనాన్ని సంపాదించాడు. చాలా స్థలాలు, పొలాలు సంపాదించాడు. చాలా మందిని దాసులుగా చేసుకున్నాడు. దాసులుగా చేసుకుని వాళ్ళ ద్వారా పంటలో 5వ భాగం ఫరోకి ఇయ్యవలెను. 4 భాగములు పొలములలో విత్తుటకును, మీకును, మీ కుటుంబం వారికి ఆహారం అగుటకును, మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండవలెనని ప్రజలతో చెప్పగా, 24వ వచనంలో ఏమంటున్నాడంటే, అన్యాయంగా కాదు గానీ, న్యాయబద్ధమైన పరిస్థితిలో 5వ భాగము ఫరోకివ్వండి. మిగతా 4 భాగాలు మీరు తీసుకోండి. మీ కుటుంబానికి ఉపయోగించండి అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు నేను గూడా చెప్పే విషయం ఏమిటంటే, దేవుణ్ణి ఒకవేళ నీవు నమ్ముకోగలిగినట్లయితే, చూడండి ఏమనుకుంటాము అంటే, వాడు సంపాదించాడు నాకన్నా ఎనకొచ్చి, వీడు సంపాదించాడు నాకన్నా ఎనకొచ్చి అని మనం ఇతరుల గురించి వాళ్ళ మీద పడి ఒక్కోసారి ఏడుస్తూ ఉండే జనాల మధ్యలో ఉన్నాం. కానీ కొంతమంది ఏమంటారంటే, ఈడు నా వల్ల సంపాదించాడు. నేను లేకపోతే ఈడెక్కడ అని అంటారు. వాస్తవానికి ఒక సంపాదన మనకి రావాలి అన్నా, ఒక ఐశ్వర్యం మనల్ని దరిచేరాలి అన్నా, ఒక అభివృద్ధి మనకి రావాలి అన్నా, మనుషుల వల్ల కానే కాదు. అది దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు అది ఎప్పుడు ఇస్తాడంటే, భక్తి కలిగినప్పుడు, ప్రజ్ఞ కలిగినప్పుడు, నీకొస్తున్న సమస్యలను, శోధనలు తట్టుకుంటున్నప్పుడు, ఎదుటి వారిని ప్రేమించి, క్షమించే గుణగణాలు నీలో ఉన్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ, ఈ మాటలు ఇక్కడితో నేను ముగిస్తూ ఉన్నాను.